వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్. ఈ వీడియోలో మనం సైట్ ఇంజనీర్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ మీరు సైట్ ఇంజనీర్ కానీ సూపర్వైజర్స్గా కానీ వర్క్ చేస్తున్నట్టయితే మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. ఈ టెక్నికల్ టర్మ్స్ రిలేటెడ్ కాదు, నార్మల్ థింగ్స్ అనమాట. సో ఇది కన్ఫామ్గా ఇది గుర్తుపెట్టుకొని. వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్. నా పేరు సుభాష్ కొంచెపు. నా ఛానల్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము మిస్టేక్ కన్నా సైట్లో జరిగింది అనుకోండి, సో డెఫినెట్గా వెళ్ళే వెంటనే మీ ఇన్ఛార్జ్ కానీ లేదా మీ హయ్యర్ అథారిటీ వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయండి. లేదంటే ఒక చిన్న మిస్టేక్ అయితే వాళ్ళు రెక్టిఫై చేస్తారు అప్పుడే. సో అది మొత్తం చెప్పుకోకుండా లాస్ట్లో కానీ మీరు చెప్పినారంటే మళ్ళీ ప్రాజెక్ట్కి ఇబ్బంది వస్తుంది. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు మన ఫ్రెషర్స్గా మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం హయ్యర్ అథారిటీస్ ఏదైనా మాట్లాడాలంటే కొంచెం డెఫినెట్గా భయం ఉంటుంది. సో అది వెళ్ళి మనం చెప్పగలిగితే కొంచెం వాళ్ళు ఫస్ట్లోనే కొంచెం రెక్టిఫై చేయగలుగుతారనమాట. సో అదొకటి అనమాట. రెండవది ఒకటి ఏంటంటే టేప్స్ అనమాట. టేప్స్ విషయంలో జాగ్రత్త ఉండాలి, స్టీల్ టేప్స్ విషయంలో. సో ఒక్కొక్క టేపు ఒక్కొక్క రీడింగ్ అనేది ఇస్తుంటుంది. సో అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. కొంచెం ఒక్కొక్క టేప్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ రీడింగ్ అని చూస్తుంటుంది. సో ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకొని స్టాండర్డ్ టేప్ అనేది యూజ్ చేయండి. లేకపోతే లెదర్ టేప్ అనేది ఉంటుంది, సో అది యూజ్ చేయండి మ్యాక్సిమం. సో డెఫినెట్గా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇంకా మూడోది ఏంటంటే క్యూరింగ్ విషయంలో మనకు గుర్తుపెట్టుకోండి. క్యూరింగ్ అనేది కొన్ని సైట్లలో చాలా తక్కువ చేస్తుంటారు, బట్ క్యూరింగ్ అనేది ఇంపార్టెంట్. మనం ఇనిషియేట్ తీసుకొని మనం దగ్గర ఉండి క్యూరింగ్ అనేది చేయించుకోవాలన్నమాట. సో కాంట్రాక్టర్ చేపిస్తాలని అని మీరు మనం నెగ్లెక్టెడ్గా ఉంటే కొంచెం ప్రాజెక్ట్కు ఫ్యూచర్లో ఒక డాక్టర్ ఎంత ఒక ప్రాణాన్ని కాపాడడానికి ట్రై చేశాడో మనం కూడా మన చేతుల్లో కొన్ని వందల మంది ప్రాణాలు ఉంటాయన్నమాట. సో క్యూరింగ్ అనేది డెఫినెట్గా చూసుకోండి. మనం ఎంత మంచిగా కడుతున్నాం అనేది ఇంపార్టెంట్తో పాటు మనం ఎలా క్యూరింగ్ చేస్తున్నాం అది కూడా ఇంపార్టెంట్ అనమాట. క్యూరింగ్ చేస్తే మంచిగా స్ట్రెంత్ వస్తుంది. అది బిల్డింగ్ అనేది కొన్ని సంవత్సరాల వరకు స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. సో ఈ 3 థింగ్స్ మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఈ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అలాగనే కొన్ని డ్రాయింగ్స్ కూడా వెదర్ మీరు తీసుకున్న డ్రాయింగ్స్ అప్డేటెడ్ వర్షన్లో ఉందా లేదా అనేది కూడా గుర్తుపెట్టుకోండి. అప్డేటెడ్ వర్షన్లో ఉందా, ఇంకేదైనా చేంజెస్ ఏమైనా చేసినారా అని మీ హయ్యర్ అథారిటీస్ ఇన్ఛార్జ్తో కానీ సీనియర్ ఇంజనీర్తో కానీ ఒకసారి మాట్లాడుకోండి. ఓకేనా, మాట్లాడితే కొంచెం మీరు ఏదైనా మిస్టేక్ అయినా కానీ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఇంకోటి మీరు యూజ్ చేసే డ్రాయింగ్స్ మీద మీ యొక్క హయ్యర్ అథారిటీస్ సైన్స్ ఉన్నాయా లేదా అంటే తెలియదు కదా. మీరు కొత్తగా జాయిన్ అంటారు ఫ్రెషర్స్గా, ఏ డ్రాయింగ్ ఇస్తే ఆ డ్రాయింగ్ మీరు ఫాలో కాకుండా అన్నీ ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ మీరు దగ్గర ఉండి చూసుకొని ఇనిషియల్ డేస్లో మనం ఎంత మంచిగా చూసుకుంటే ఫ్యూచర్లో మనకు అంత మంచి స్కోప్ ఉంటుంది మనం ఎదగడానికి, మన గ్రోత్కు. సో అందుకోసం చెప్తున్నాను. సో ఈ 4 థింగ్ చాలన్నమాట. ఇంకేదైనా టెక్నికల్గా నేను చెప్తుంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నేను డైలీ ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒక్కొక్క జాబ్ చేస్తూ ఒక్కొక్క యూట్యూబ్ కూడా వీడియోస్ కోసం చేస్తున్నాను. సో కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి ఒక 100 లైక్స్ ఇవ్వండి. నేను 100కి అడగలేదు, నేను జస్ట్ 100 లైక్స్ అడుగుతున్నాను. సో లైక్ చేస్తే ఇంకో 10 మందికి పోతుంది అనమాట. అందుకోసం థ్యాంక్ యూ సో మచ్.